హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఎస్ఎస్బి అంటే సహస్ర సీమా బల్ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఈ వీడియోలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు అర్హత ఆసక్తి ఉంటే త్వరగా ఆన్లైన్లో ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. అలాగే మీరు పూర్తి నోటిఫికేషన్తో పాటుగా ఆన్లైన్ అప్లికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్, సహస్ర సీమా బల్ నుంచి విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ అనేది న్యూఢిల్లీలో ఉంది. అయితే ఈ పోస్టులన్నీ కూడా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన జాబ్ లొకేషన్ అనేది ఇండియాలో ఏ లొకేషన్లో అయినా సరే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అని నోటిఫికేషన్లో కూడా తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ కలిగినటువంటి కొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. అయితే ఈ పోస్టులను ప్రస్తుతానికి టెంపరరీ బేసిస్న రిక్రూట్ చేస్తున్నప్పటికీ వీటిని లైక్లీ టు కంటిన్యూ అని కూడా ఇవ్వడం జరిగింది. అంటే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఎస్ఎస్బి నుంచి వచ్చే చాలా నోటిఫికేషన్స్లో ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి వీటిని రెగ్యులర్గానే కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఈ పోస్టులకి మీరు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తంగా ఉన్న వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ పయనీర్ పోస్టులు అనేవి 20 పోస్టులు ఉంటాయి. సబ్ ఇన్స్పెక్టర్ డ్రాఫ్ట్స్మెన్ పోస్టులు 3 ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ పోస్టులు 59 ఉంటాయి. సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ ప్రిమోర్ పోస్టులు అనేవి 29 ఉన్నట్టుగా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో 10% వేకెన్సీస్ అనేవి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు లేకపోతే నాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్తోనే ఈ పోస్టులన్నీ కూడా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు. అలాగే ఈ పోస్టులకి మీరు ఆల్రెడీ చెప్పాను, ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేయగలుగుతారు. మిగతా ఎలాంటి మోడ్స్లో అప్లై చేయడానికి అవకాశం అయితే లేదు. అలాగే ఈ పోస్టులకు సంబంధించినటువంటి పే స్కేల్ ఎలా ఉంటుందంటే 7th CPC ప్రకారం ఉంటుంది. అలాగే లెవెల్ 6 కింద పే స్కేల్ అయితే ఉంటుంది. అంటే 35,400 నుంచి 1,12,400 వరకు కూడా పే స్కేల్ ఉంటుంది. వీటితో పాటుగా చాలా రకాల అలవెన్సెస్ వర్తిస్తాయి. అంటే డిఏ, రేషన్ మనీ అలవెన్సు, వాషింగ్ అలవెన్సు, అలాగే ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా మీకు వర్తిస్తాయని టైం టు టైం గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎలిజిబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు పైనీర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 30 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. వీటికి డిగ్రీ లేదా డిప్లొమా అనేది సివిల్ ఇంజనీరింగ్లో పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ డ్రాఫ్ట్స్మెన్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. మెట్రికులేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. 2 ఇయర్స్ నేషనల్ ట్రేడ్స్మెన్ సర్టిఫికేట్ అనేది ఏదైనా రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి లేదా ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి పొంది ఉండాలి. దీంతో పాటుగా 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ లేదా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఆటో క్యాడ్కి సంబంధించి ఉండాలి. అలాగే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది డ్రాఫ్ట్స్మెన్గా ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండకపోయినా సరే మిగతా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకి అప్ టు ఏజ్ అనేది 30 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు. దీనికి డిగ్రీ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ లేదా సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఒకటి డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్స్ ఫీమేల్ పోస్టులు ఈ ఉద్యోగాలకి 21 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి. 10+2 క్వాలిఫికేషన్ అనేది సైన్స్ గ్రూప్లో పూర్తి చేసి ఉండాలి. అలాగే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అంటే GNM కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలాగే స్టేట్ లేదా సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ ఉండాలి. దీంతో పాటుగా 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఏదైనా రికగ్నైజ్డ్ హాస్పిటల్లో కలిగి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ అన్ని కలిగి ఉంటే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే ఈ క్వాలిఫికేషన్స్ కానీ ఏజ్ కానీ ఏ డేట్ నాటి కౌంట్ చేస్తారంటే నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి
ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్‌లో విడుదలైనప్పటి నుంచి కూడా 30 రోజుల వరకు కూడా లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఆ తేదీ నాటికి ఈ యొక్క ఏజ్ అనేది కూడా కన్సిడర్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్‌లో ఇచ్చారు. లాస్ట్ డేట్ కూడా నోటిఫికేషన్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో పబ్లిష్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులైతే అంటే 30 డేస్ వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు. అలాగే ఈ పోస్టులకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులైతే 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులైతే 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అని నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ కూడా మనమైతే ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఫీజు కూడా ఉంటుంది. రూపీస్ ఫీజు అనేది అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు, ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్టులకు ఫీజు లేకుండా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎస్ఎస్‌సికి సంబంధించినటువంటి అంటే ఎస్ఎస్‌బికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్‌లో మీరు అప్లై చేసుకోగలుగుతారు. అప్లై లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అలాగే అప్లై చేసేటప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేటువంటి 3 విధాలుగా అప్లై చేయాలి. పార్ట్ 1లో చూసుకుంటే మీ యొక్క పేరు, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ, రిలీజియన్, మెరిటల్ స్టేటస్ వంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అవన్నీ కూడా ఎంటర్ చేసి మీరు అప్లై చేయాలి. తర్వాత అందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, అందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే అక్కడ మీరు ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎడిట్ డీటెయిల్స్‌పై క్లిక్ చేసి. తర్వాత పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2లో మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక పార్ట్ 3కి సంబంధించి చూసుకుంటే మీ యొక్క ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు వచ్చినటువంటి అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సెలక్షన్ ప్రాసెస్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇందులో కొన్ని పోస్టులకి ఎలా ఉంటుందంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది ఏ పోస్టులకి అనేది చూద్దాం. కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి మాత్రమే ఉంటుందన్నమాట. 1.6 కిలోమీటర్స్ అనేది 6 మినిట్స్ 30 సెకండ్స్‌లో రన్నింగ్ కంప్లీట్ చేయాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 4 మినిట్స్‌లో 800 మీటర్స్ రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మాత్రమే ఉంటుంది. అలాగే మిగతా పోస్టులకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది ఎలా ఉంటుందంటే పయోనీర్, డ్రాఫ్ట్స్‌మెన్, కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. మేల్ క్యాండిడేట్స్‌కి మినిమమ్ 80 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. అలాగే ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే ఎస్టీ అభ్యర్థులైనట్లయితే ఈ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ అయితే 162.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. మేల్ క్యాండిడేట్స్‌కి చెస్ట్ అనేది 76 సెంటీమీటర్లు ఉండాలి. మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ అనేది 5 సెంటీమీటర్స్ రావాల్సి ఉంటుంది. ఇక స్టాఫ్ నర్స్ ఫీమేల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ కలిగినటువంటి పోస్టులే. ఈ ఉద్యోగాలకి అప్లై చేసే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి హైట్ అనేది 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎస్టీ అభ్యర్థులైనట్లయితే 150 సెంటీమీటర్స్ కలిగి ఉంటే ఈ పోస్టులకి అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఇక తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి, అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి అలా 1:2 మనకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 3 గంటల సమయం అయితే ఇస్తారు. 150 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 150 మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాటిలో వచ్చేటువంటి ప్రశ్నలు 50 మార్కులు అనేవి జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ లేదా జనరల్ హిందీ నుంచి వస్తాయి. 100 మార్క్స్ అనేవి టెక్నికల్ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతుంది. అయితే ఇందులో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులైతే 50% మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 45% మార్క్స్ అయితే రావాలి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్స్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్‌తో పాటుగా రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు మరియు రిటన్ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయ్యి ఉంటారో. అయితే క్యాండిడేట్స్ అప్ టు 3 టైమ్స్ ఆఫ్ ది వేకెన్సీస్ అడ్వర్టైజ్డ్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఆర్ అప్లోడెడ్ ఆన్ ది ఎస్ఎస్‌బి వెబ్‌సైట్ ఓన్లీ విల్ బి కాల్డ్ ఫర్ డాక్యుమెంటేషన్. అంటే డాక్యుమెంటేషన్‌తో పాటుగా ఈ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్‌కి ఉన్న పోస్టులకి 1:3 రేషియోలో పిలవడం జరుగుతుందని నోటిఫికేషన్‌లో మనకి క్లియర్‌గా తెలియజేయడం జరిగింది. ఫైనల్‌గా ఆ తర్వాత రిజల్ట్ అనేది అనౌన్స్‌మెంట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్‌కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఉన్నాయి.
మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూడండి. మంచి నోటిఫికేషన్ ఇది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.